శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దివ్య వాద్య అధికరణంలో 5వ భాగంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిన్నటి భాగంలో చెప్పుకున్నది ముక్తుల చేత పొందదగినది అని చెప్పడం చేత దుభ్యాద్యతనం అంటే బ్రహ్మయే అని సూత్రార్థం. ఇక్కడ ఈ కారణం వల్ల ఏంటంటే పరబ్రహ్మయే దుభ్యాద్యతనం అంటే, ఎందుకంటే ముక్తుల చేత పొందదగినదని అంటాం. ఆత్మ కాని దేహాదులందు మన ఆత్మ ఇది కాదు దేహం, కానీ దేహాదులందు ఇదే నేను అని ఆత్మబుద్ధి అనేది అవిద్య. దానివల్ల దేహాదులు అంటే ఇతరులు పూజించినప్పుడు ఒక మనల్ని పొగిడినప్పుడు రాగం ఏర్పడుతుంది, అట్లా అనాదరణ చేసినప్పుడు ద్వేషము, దీనికన్నిటికీ కూడా ఈ వినాశం కనబడినప్పుడు భయము, మన ఏదైనా పాడైపోతుంది భయం వేస్తుంది, ఇట్లా మోహము, ఇవన్నీ కూడా అనంత భేదాలు కదా. అవన్నీ కూడా ఈ అవిచ్ఛిన్నంగా అందరిలో జరుగుతున్నాయి. ఈ అంతా కూడా అనర్థ సముదాయం. ఇది మన అందరికీ అనుభవంలో ఉంది. ఇది దీనికి విరుద్ధంగా అవిద్య, రాగం, ద్వేషం మొదలైన దోషాలు లేనివారు ఇది ఇట్లా దుర్భ్యాద్యతనం గురించి ప్రస్తావించి చెప్పడం ఉంది. ఇది ఒక కారణ రూపం చేత పరము, కార్యరూపం చేత అపరము అంటే తక్కువదైన ఆ పరమాత్మ చూడబడగానే మనం ఆ స్థితికి వెళ్ళగానే హృదయ గ్రంథి అనేది ఆటోమేటిక్ గా బద్దలైపోతుంది. అప్పుడు మనకి సమస్త సంశయాలు తెగిపోతాయి. ఇలా వీని కర్మలన్నీ అప్పుడు నశిస్తాయి. ఈ ఒక గంగాది నదులన్నీ కూడా తమ నామరూపాలు అని గంగా యమున అని అనుకుంటాము. సముద్రంలో ఎప్పుడైతే కలుస్తుందో అట్లనే విద్వాంసుడు కూడా ఒక నామరూపాలు ఇట్లా మనం ఒకటని ఇట్లా అనుకుంటాం కదా. ఆ స్థితి నుంచి వెళ్ళాలనే ఇదంతా తాపత్రయం. నామరూపాలు విడిచి పరం కంటే అనగా ఒక అవ్యక్తం కంటే ఒక పరమైన దివ్యుడైన పురుషుణ్ణి అంటే పరమాత్మ పొందుతాడు అని చెప్తుంది. ఒక బ్రహ్మ అనేది ముక్తుల చేత పొందదగింది అనే విషయం ఇక్కడ. అంటే హృదయంలో ఉన్న కామాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడు అమృతుడు అవుతాడు, అప్పుడే బ్రహ్మను పొందుతాడు. ఇది అంతా కూడా శాస్త్రంలో ప్రసిద్ధంగా చెప్తారు. కాబట్టి ఎక్కడా కూడా ప్రసిద్ధంగా మరొక విషయం ఏంటంటే వాక్కులన్నీ విడిచిపెట్టేసి ఒక దుభ్యాధ్యతనం తెలియదగిందని ఇక్కడ చెప్తున్నారు. ఒక బ్రహ్మ విషయంలోనే కాకుండా మరో శృతిలో కూడా ఒక బుద్ధివంతుడైన బ్రాహ్మణుడు ఆ పరమాత్మని తెలుసుకుని ప్రజ్ఞను అంటే వాక్యార్థ జ్ఞానాన్ని చెయ్యాలి. అక్కడ ఎక్కువ శబ్దాల గురించి ధ్యానం చేయకూడదు. అంటే మంత్రజపం అట్లా కాకుండా శబ్దాన్ని విడిచి అది అంటే ఒక వాక్కుని వాగేంద్రియాన్ని వాడిపోయేటట్లు చేస్తుంది. అంటే వాక్కు ఏమి పని చేయకుండా ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది అని కనబడుతుంది. కాబట్టి ఆ కారణం వల్ల కూడా దుర్భ్యాధ్యతనం అనేది పరబ్రహ్మయే. వాక్కు ఏమీ లేకుండా నిశ్చలంగా ఉండే స్థితి చెప్తున్నాడు. కాబట్టి అది అంతా కూడా పరబ్రహ్మే అని చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ భాగంగా చెప్పుకుంటున్నాం. నేతి అత శబ్దాత్ ప్రధానాన్ని చెప్పే శబ్దం ఏదీ లేకపోవడం వల్ల ప్రధానం కంటే భిన్నమైన ఆత్మను చెప్పే శబ్దం ఉండటం వల్ల అనుమానం ప్రధానం నా దుభ్యాద్యతనం కాదు అని సూత్రానికి అర్థం. యథేతి బ్రహ్మను ప్రతిపాదించే విశిష్టమైన హేతు ఉన్నట్లు మరొక అర్థాన్ని బోధించే విశిష్ట హేతువు ఏదీ లేదని చెప్పుచున్నాడు. అనుమానం సాంఖ్యుల స్మృతులలో కల్పించబడిన ప్రధానం ఇక్కడ దుభ్యాధ్యాయతనంగా గ్రహింపదగదు. ఎందువల్లంటే అత శబ్దం వల్ల అచేతనమైన ప్రధానాన్ని ప్రతిపాదించిన శబ్దం తశబ్దం కానిది అతశబ్దం. ఇక్కడ అచేతనమైన ప్రధానాన్ని కారణంగాను ఐతనంగాను గ్రహించడానికి వీలును కల్పించే అచేతన ప్రధాన ప్రతిపాదకమైన శబ్దం ఏదీ లేదు కదా. ప్రధానానికి విపరీతమైన చేతనాన్ని ప్రతిపాదించే యహ సర్వజ్ఞ సర్వవిత్ ఇత్యాది శబ్దం ఇక్కడ ఉంది. అందుచేతనే
అచేతనమైన వాయువు కూడా ఇక్కడ దువ్యాధ్యాయతనంగా గ్రహించబడదు. ప్రాణేతి వెనకటి సూత్రం నుంచి నా అతశబ్దాత్తను పదాలు అనువృత్తి తెచ్చుకోవాలి. ప్రాణభృచ్చ జీవుడు కూడా నా దువ్యాధ్యాయతనం కాదు, అతశబ్దం వల్ల అని సూత్రార్థం. యద్యపీతి ప్రాణభృత్తుకు అనగా విజ్ఞానాత్మకు ప్రాణాలను ధరించే జీవునకు ఆత్మత్వ చేతనత్వాలు ఉన్నా కూడా ఉపాధి చేత పరిచ్ఛిన్నమైన అత్యల్పంగా కుదించబడిన జ్ఞానం గల ఆ విజ్ఞానాత్మకు కూడా సర్వజ్ఞాత్వాదులు కుదరవు. అందుచేత అతశబ్దాత్తనే ఈ హేతు వలనే జీవుడు కూడా దువ్యాధ్యాయతనంగా గ్రహింపదగిన వాడు కాడు. ఉపాధి చేత పరిచ్ఛిన్నుడు అనీశ్వరుడు అయిన లేదా సర్వవ్యాపి కాని జీవునకు దువ్యాధ్యాయతనత్వం కుదరదు. వేరుగా సూత్రం చెప్పడం ముందు సూత్రం కొరకు వివరణ. అతశబ్దాత్ అనే హేతువు ప్రధాన జీవులకు రెండింటికి సమానమే గాన నానుమాన ప్రాణుభృతావత శబ్దాత్ అని ఒకే సూత్రం చెప్పవచ్చును కదా అని ఆశంకించుకుని ప్రాణభృచ్చ అనేది రాబోయే సూత్రాల్లో కూడా అన్వయించడం కోసం వేరే సూత్రంగా రచించబడిందని సమాధానం చెప్పబడింది. ఇంకా ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ప్రధానాన్ని చెప్పే శబ్దం ఏది లేదు కాబట్టి ప్రధానం కంటే ఒక భిన్నమైన ఆత్మను చెప్పే శబ్దం ఉండటం వల్ల దువ్యాయతనం కాదు అని సూత్రానికి అర్థం. అంటే ప్రధానం అనేది కాదని అర్థం చెప్తున్నారు. ఒక బ్రహ్మను ప్రతిపాదించి విశిష్టమైన హేతు ఉన్నట్లు మరొక అర్థాన్ని బోధించి ఒక విశిష్ట హేతు ఏదీ లేదని చెప్తున్నాడు. ఒకసారి ఉందని చెప్తున్నారు, ఒకసారి లేదని చెప్తున్నాడు. ఇట్లా అనుమానం సాంఖ్యుల స్మృతుల్లో కల్పించబడిన ప్రధానం ఇక్కడ దువ్యాయతనంగా గ్రహింపతగదు. ఎందువల్లంటే అక్కడ ఒక అచేతనంగా ఉన్న ప్రధానాన్ని ప్రతిపాదించి శబ్దం అది శబ్దం కానిది అతశబ్దం అని, ఇక్కడ ఒక అచేతనంగా ప్రధానాన్ని కారణం కాదు అయితనం కాదు గ్రహించడానికి వీలును కల్పించి అచేతన ప్రధాన ప్రతిపాదకమైన శబ్దం ఏది లేదు కదా, ఒక ప్రధానానికి విపరీతమైన చేతనాన్ని ప్రతిపాదించే ఇత్యాది శబ్దం ఇక్కడ ఉంది. అందుచేతనే కూడా వాయువు కూడా ఇక్కడ దువ్యాయతనంగా గ్రహించబడదు. అంటే ఇక్కడ వాయువు కూడా పరబ్రహ్మం కాంతగా గ్రహించబడదని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఒక వెనకటి సూత్రంలో కూడా అతశబ్దాతని పదాలు అనువృత్తి అని తెచ్చుకోవాలి. ఇక్కడ అతశబ్దం వల్ల కూడా వల్లని కూడా సూత్రార్థం వస్తుంది. ఇట్లా ఒక విజ్ఞానాత్మకు అంటే ప్రాణాలను ధరించే జీవునికి ఆత్మత్వ చేతనత్వాలు ఉన్నా కూడా ప్రాణాలను ధరించే జీవునికి ఒక చేతన కదలిక అన్ని ఉంటాయి కదా, ఉపాధి చేత కూడా అత్యల్పంగా ఒక కుదించినట్టు ఒక జ్ఞానం కల ఒక విజ్ఞానాత్మక కూడా మామూలుగా వాళ్ళకి ఉంటది, విజ్ఞానాత్మక కూడా సర్వజ్ఞాతులు కుదరవు కాబట్టి అందుచేత కూడా ఒక హేతు వలన జీవుడు కూడా ఒక దువ్యాయతనంగా గ్రహించదగినవాడు కాడు అంటున్నారు. ఎందుకంటే ఉపాధి చేత అతను ఒక పరిచ్ఛిన్నుడు అనీశ్వరుడు అన్ని కాబట్టి సర్వవ్యాపి కాని జీవునకు మన జీవనే సర్వవ్యాపి కాదు కాబట్టి దువ్యాయతనత్వం కుదరదు. అలా అని వేరు సూత్రం చెప్పటం ముందు సూత్రం కొరకు ఇదంతా చెప్పటం. ఒక హేతువు ప్రధాన జీవులకు రెండింటికి సమానమే కాబట్టి ఆ సూత్రం చెప్పవచ్చు కదా అని ఆశంకించుకుని అదే రాబోయే సూత్రాల్లో కూడా అన్వయించడం కోసం వేరే సూత్రం రచించబడిందని సమాధానం చెప్పబడిందంటే ఇక్కడ. ఇంతవరకు చెప్పుకున్న 5వ భాగంగా. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.